అందరికీ నమస్కారం. రాజా డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. తమిళనాడులోని ధరాసురంలో ఉన్నటువంటి ఐరావతేశ్వర ఆలయంలోని ఈ అద్భుతమైన శిల్పం నిజానికి ఒక కళాత్మక భ్రమను సృష్టిస్తుంది. ఇది ఏకకాలంలో ఒక ఎద్దు మరియు ఒక ఏనుగు రెండింటినీ సూచిస్తుంది. మీరు శిల్పం యొక్క అంచులను పరిశీలిస్తే ఇది ఏనుగు రూపాన్ని కలిగి ఉన్నట్లు చూడవచ్చు. ఒకవేళ మీరు మధ్య భాగాన్ని గమనిస్తే మీరు ఒక ఎద్దును చూస్తున్నట్లు కనుగొంటారు. దీనిని ఎలిఫెంట్ బుల్ ఇల్యూజన్ అని పిలుస్తారు. ఈ శిల్పం తమిళనాడులోని ఐరావతేశ్వర ఆలయానికి చెందినది. ఇది దాదాపు 800 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తారు. శిల్పం యొక్క వివరణ ఇప్పుడు మనం తెలుసుకున్నట్లు అయితే, ఎద్దు శిల్పంలో కనిపించే జంతువు వెనుక భాగం మరియు కాళ్ళు ఎద్దు రూపాన్ని పోలి ఉంటాయి. దాని వీపుపై ఉన్న గూని, మెడపై ఉన్న గంట మరియు గట్టిగా ఉండే శరీరం ఎద్దును పోలి ఉంటాయి. దాని తల మాత్రం ఏనుగు రూపాన్ని పోలి ఉంటుంది. ఇక ఏనుగు గురించి పరిశీలిస్తే ఇదే శిల్పంలో ఒక ఏనుగు తొండం మరియు చెవులతో సహా దాని తలను చూడవచ్చు. దీనికి తోడుగా మెడపై ఉన్న అలంకరణ ఏనుగు దేహాన్ని పోలి ఉంటుంది, కానీ దాని వెనుక భాగం మరియు కాళ్ళు మాత్రం ఎద్దు రూపాన్ని పోలి ఉంటాయి. ఈ శిల్పం మన ప్రాచీన కళాకారుల ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. 2 వేర్వేరు జంతువులను ఒకే చిత్రంలో సృష్టించడం వారి నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఈ రకమైన కళాత్మక భ్రమలు తరచుగా మన ప్రాచీన కట్టడాలలో కనిపిస్తాయి. దీని ద్వారా కళాకారులు ప్రేక్షకులకు సృజనాత్మకత అనుభూతిని అందించడానికి ప్రయత్నించేవారు. ఈ ప్రత్యేక శిల్పం కళ, మతం మరియు చరిత్రల సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ అద్భుతమైన శిల్పాన్ని మీరు చూడాలి అంటే తమిళనాడే వెళ్ళవలసిన అవసరం లేదు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కోదండ రామాలయంలో ఈ యొక్క అద్భుతమైన శిల్పం అయితే ఉంది. సో మీరు ఈ యొక్క శిల్పాన్ని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వెళ్తే ఖచ్చితంగా ఈ శిల్పాన్ని గమనించండి. ఈ శిల్పం వచ్చేసి మీరు మెయిన్ గోపురం ఎంట్రన్స్ దగ్గరే ఈ యొక్క శిల్పం ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.